శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తూ ఉన్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 11 జనవరి 2026 నుంచి 17 జనవరి 2026 వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలియజెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. వక్రించినటువంటి గురువుగారు మిథున రాశిలో, సింహరాశిలో కేతువు, తులారాశిలో చంద్రుడు, అలాగే ధనస్సు రాశిలో రవి, బుధ, శుక్ర, కుజ, కుంభరాశిలో రాహువు, మీనరాశిలో శనిగారు. ఇక వారాంతానికి వచ్చేటప్పటికి 4 గ్రహాలు ఒక్కసారే మారి ఉన్నాయి. శుక్ర, కుజ, రవి, బుధ ఈ 4 గ్రహాలు కూడా ధనస్సు రాశి నుంచి మకర రాశిలోకి వెళ్ళాయి. చంద్రుడు తులారాశి నుంచి ధనస్సు రాశిలోకి వచ్చున్నారు. ఇక గ్రహ సమ్మేళనాల విశేషాంశాలు ఏమిటి అంటే, రవి బుధుల యొక్క కలయిక చాలా అద్భుతమైన కలయిక. ఇది బుధ ఆదిత్య యోగానికి ప్రతీక. బుధ ఆదిత్యులు ఇద్దరు కలిశారు కాబట్టి చాలా అద్భుతమైన యోగం అనే చెప్పాలి. ప్రతి రాశి వారికి కూడా ఏదో ఒక మంచి చేస్తారు. అలాగే శుక్ర కుజుల యొక్క కలయిక కొంచెం కోరికలు ఎక్కువగా ఉండడానికి, ఏదైనా సరే వీళ్ళకి అంబిషన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. చూసిన ప్రతిదీ కూడా సాధించాలి, మనకు కూడా ఇలా కావాలి అనుకునేటటువంటి లక్షణం ఉంటుంది. అలాగే కొంచెం స్త్రీల మీద కూడా ఎక్కువగా స్నేహభావం ఉంటుంది. ఆ స్నేహభావం ఏ విధంగా అయినా ఉండొచ్చు. కేవలం స్నేహానికి పరిమితం అవ్వచ్చు, లేదా వివాహేతర సంబంధాలకి కూడా దారి తీయవచ్చు. అది మిగతా గ్రహస్థితుల ఆధారాన్ని బట్టి, దృష్టుల ఆధారాన్ని బట్టి కూడా ఉంటుంది. ఇక్కడ శనిగారి దృష్టి కూడా ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి స్త్రీల విషయంలో అని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే ఈ రవి శుక్రులు శుక్ర మూఢమిని తెలియజేస్తున్నారు. అలాగే శుక్ర బుధులు ఒక సున్నితమైనటువంటి మనస్తత్వాన్ని తెలియజేస్తున్నారు. బుధ కుజులు ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ వస్తువుల పైన ఎక్కువ మక్కువని తెలియజేస్తూ ఉన్నారు. అలాగే ఈ ఐటీ రంగానికి సంబంధించి కూడా ఆ విద్య, ఆ వృత్తి వాటిట్లలో కాస్త నిపుణతని పెంచే విధంగా ఉంటుంది. ఇవి ఈ గ్రహ స్థితులు ఇలా ఉండగా ఎవరెవరికి ఎలా ఉంటాయి ఈ ఫలితాలు అనేది మనము ఆ రాశుల్లోకి వచ్చినప్పుడు తెలియచెప్పుకుందాము. ఇక దృష్టుల విషయానికి వచ్చినట్టయితే గురుగారి యొక్క దృష్టి ధనస్సు రాశి మీద సప్తమ దృష్టి పడుతూ, ఈ గ్రహాలు 4 మీద గురుగారి యొక్క దృష్టి పడుతూ ధనయోగాల్ని ఇస్తున్నాయి. అలాగే విద్యా సంపదని పెంచుతున్నాయి, జ్ఞానాన్ని పెంచుతున్నాయి, పని సామర్థ్యం, ఉద్యోగ జీవితంలో చాలా చాలా మంచిగా, చాలా బాగా చేస్తున్నారు అనేటటువంటి ఆ విధి నిర్వహణని సూచిస్తూ ఉంటుంది. అలాగే భూమికి సంబంధించి తగాదాలు లేకుండా, ఏదైనా వాహనాల కొనుగోలు విషయంలో, అమ్మకాల విషయంలో సజావుగా జరిగిపోయేటట్టుగా, రియల్ ఎస్టేట్ కూడా చాలా బాగుండేటట్టుగా ఇవన్నీ కూడా గురువుగారి దృష్టి చేత చాలా బాగుంటాయి. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే బంగారం బిజినెస్ చేసేవాళ్ళు, ఈ గోల్డ్ వ్యాపారస్తులు, తయారు చేసేవారు, వీళ్ళందరూ కూడా చాలా చాలా బాగుంటారు. ఇక శనిగారి యొక్క దృష్టి కూడా దశమ దృష్టి ఇదే ధనస్సు రాశి మీద పడుతూ ఉన్న కారణం చేత వాహన ప్రమాదాలు కానీ, హృద్రోగాలు కానీ, అలాగే ఏదైనా కొనుగోలు అమ్మకాల విషయంలో ఇబ్బందులు కానీ, వివాహేతర సంబంధాల విషయంలో కాస్త గొడవలు అవడం కానీ, అలాగే వివాహేతర సంబంధాలు ఏర్పడడం కానీ, స్నేహానికి అన్యాయం జరగడం కానీ, ఇలాంటివన్నీ కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. అలాగే గురువు గారి యొక్క నవమ దృష్టి రాహు మీద పడుతోంది. ఇది నాస్తిక భావాల్ని తగ్గించేస్తుంది. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. ఇక గ్రహాల యొక్క విశేషాంశాలు ఇప్పుడు చెప్పుకున్నాము. రాశుల యొక్క వివరణలోకి వెళ్దాము. వృషభ రాశి వారికి ఈ వారం రోజుల కాలాన్ని పరిశీలన చేసినట్లయితే 4 గ్రహాల యొక్క ఉనికి చాలా చాలా బాగుంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతుంది. అయితే ద్వితీయ స్థానంలో గురుగారు బాగున్నారు. అలాగే షష్ఠ స్థానంలో చంద్రుడు బాగున్నారు. అష్టమ స్థానంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు. లాభ స్థానంలో శనిగారు బాగున్నారు. ఈ 4 గ్రహాల యొక్క ఉనికి కూడా చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. ఊహించని విధంగా ధన లాభాలు ఉంటాయి. ధన ఆదాయం కూడా రకరకాల మార్గాల వల్ల పెరిగేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. వృషభ రాశి వారు పట్టిందల్లా బంగారమే. కుటుంబం బాగుంటుంది, వీరి యొక్క మాట బాగుంటుంది, ఒక పెద్ద మనిషి తరహాగా ప్రవర్తించేది బాగుంటుంది, సన్మాన సత్కారాలకి అర్హులయ్యేది బాగుంటుంది, ఊహించని విధంగా ధనలాభాలు ఉంటాయి. చక్కగా ఏదైనా స్నేహితుల వల్ల అనుకూలమైనటువంటి మార్పులు,
బాగా జరుగుతాయి. అంటే సహాయ సహకారాలు ఎక్కువగా జరుగుతాయి. విజయావకాశాలు ఉంటాయి. అలాగే అనారోగ్యం ఏమన్నా ఉన్నట్లయితే చక్కగా ఆరోగ్యవంతులు అయిపోతారు. విలువైన ఆభరణాలు లేదా వస్తువుల్ని కొనుగోలు చేసేటటువంటి పరిస్థితి కూడా ఉంది. అనేక విధాల బాగున్నారని చెప్పాలి. విద్యార్థులు కొంచెం ఎక్కువగా కష్టపడాల్సిన పరిస్థితి కనిపిస్తోంది తప్ప మిగతావన్నీ కూడా కొంచెం ప్రశాంత జీవితంతోనే ఉన్నారు అని చెప్పి తెలియజెప్పచ్చు. వృషభ రాశి వారు ఏది పట్టుకున్నా బంగారం చేయడంలో కృషి చేస్తారు, అది అయిపోతుంది కూడా. అట్లాంటి గ్రహస్థితులు ఇక్కడ చాలా బాగా కనిపిస్తూ ఉన్న కారణం చేత వీరు అనుకూలమైనటువంటి గ్రహ సంపత్తి. వేరే ఏమీ ఆలోచన చేయక్కర్లా, మనసులో సత్సంకల్పం చేసుకోవాలి, దాని ప్రకారం కృషి చేసుకుంటూ వెళ్ళాలి. దైవ బలం వెన్నంటి ఉన్నది. స్త్రీలకి వినాయకుడి యొక్క పూజ చేసుకోవడం ద్వారా చాలా బాగా కలిసి వస్తుంది. అలాగే కర్షకులు, వ్యవసాయదారులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క శ్రమ కొంచెం పెరిగేటట్టుగా కనిపిస్తోంది. సంతానం పట్ల పూర్తి ఓర్పు కలిగి ఉండాలి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక రుణభారాలు తగ్గేటటువంటి పరిస్థితి. ఏదైనా వివాహాది శుభకార్యాలు కుదురుతాయా అంటే ఆ కుదిరే విధంగా దగ్గరికి వస్తాయి. సంబంధాలు ఎంచుకోవడంలో జాగ్రత్తగా చూసుకుని ఎంచుకోండి. దగ్గరకు వస్తున్నాయి, వివాహాది శుభకార్యాలు అయ్యేటటువంటి పరిస్థితే కనిపిస్తోంది. పితృవర్గ రీత్యా కూడా ఇంకా కొంచెం అనుకూలమైన కాలం రాబోతోంది. ఇప్పుడున్నది ఇప్పుడే ప్రారంభం అవుతున్నటువంటి కాలం అవుతూ ఉండగా రాబోయే కాలం ఇంకా ఇంకా బాగుంటోంది అని చెప్పచ్చు. కార్మికులు, కర్షకులు, నేత పని వారు, చేతి వృత్తుల వారు ఇత్యాది వారందరికీ కూడా వారి యొక్క శ్రమ ఫలిస్తోంది అని చెప్పచ్చు. మరి వారాంతంలోకి వెళ్ళేటప్పటికి ఇంకా ఏమన్నా మంచిగా జరుగుతున్నాయా అంటే నవమ స్థానంలోకి గ్రహాలు 4 గ్రహాలు వెళ్ళాయి. శుక్రాచార్యుల వారు అక్కడ అద్భుతమైనటువంటి స్థితిలో ఉంటారు. అలాగే కుజుడు కూడా ఉచ్చలో ఉంటారు. భార్యాభర్తల మధ్య అనుకూలతలు చెందడానికి అవకాశం ఉన్నటువంటి కాలం అని చెప్పి తెలియచేస్తున్నాను. అనుకూలత కోసం ప్రయత్నం చేయండి. ఇప్పటి వరకు కూడా మనం చాలా రోజుల నుంచి చెప్పుకుంటూ ఉన్నాము. అష్టమ స్థానంలో ఉన్నటువంటి ఈ శుక్ర కుజ సంచారము మీద శని గారి యొక్క దృష్టి ఉండి చాలా చాలా ఇబ్బంది పెడుతూ ఉన్నది. వివాహేతర సంబంధాల విషయంలో అధిక జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్తున్నాము. ఇప్పుడు కొంచెం ఆ పొజిషన్ మారి వారాంతంలోకి వచ్చేటప్పటికి నవమ స్థానంలోకి వెళ్ళిపోయి ఉన్నారు కాబట్టి కుజ శుక్రులు అంత పూర్తిగా ఇబ్బంది పడద్దు. అయితే మనసులో ఏర్పడే కోరికల్ని మటుకు కాస్త అదుపులో పెట్టుకోండి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఉద్యోగ జీవితము కూడా వీరికి బానే ఉంది. దశమ స్థానంలో రాహు గారి యొక్క సంచారము అంత పూర్తిగా ఇబ్బంది లేని విధంగా ఉన్న కారణం చేత అనుకూలతలు చాలా చాలా ఉన్నాయి. కొత్త పెట్టుబడులు పెట్టుకోవడానికి మీ జన్మజాతకాన్ని కూడా ఒక్కసారి సరిపోల్చుకొని ఇప్పుడున్న గ్రహాల దశలు అంతర్దశలు బాగున్నట్లయితేనే ముందరికి వెళ్ళండి, లేకపోతే ఇంకా కొన్నాళ్ళు ఆగిపోండి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అనేక విధాలుగా మనశ్శాంతి ఉంటుంది, ధన ఆదాయం పెరిగింది, అలాగే లబ్ధి చేకూరుతోంది, మానసికమైన సంతోషం ఉంటుంది. లలిత సహస్రనామ స్తోత్ర పారాయణాలు విడవకుండా చెయ్యండి. నవగ్రహ స్తోత్రాలు కూడా విడవకుండా చెయ్యండి. ఇక్కడ గురువు గారికి, శని గారికి బ్రహ్మాండమైనటువంటి అనుకూలత ఉంటూ ఉన్న కారణం చేత మీకు అనేక రకాలుగా అదే శ్రీరామ రక్ష అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. సర్వే జనా సుఖినో భవంతు.